తెలుగు రాష్ట్రాల్లో కనీ విని ఎరుగని ఒక వింత చోటు చేసుకుంటోంది. వివరాల్లోకి వెళదాం. ఎవరైనా సినీ నిర్మాత ఒక సినిమాను నిర్మించి దానిని రిలీజ్ చేసిన తర్వాత ఆ చిత్రం డిజాస్టర్ పాలై ఆ నిర్మాతకు 50 కోట్ల నష్టం కలిగిస్తే చాలా పెద్ద లాస్ అని పరిగణించడం జరుగుతుంది. కానీ అదే 50 కోట్ల లాస్ ఒకే ఒక్క చిత్రం ద్వారా ఒక పంపిణీదారుడికి అంటే ఒక డిస్ట్రిబ్యూటర్కి వస్తే అది కనీ విని ఎరుగని వింత. ఆ విధంగా వార్ 2 చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లోని 8 ఏరియాల్లోనూ కూడా పంపిణీ చేసి 50 కోట్లకు పైగా నష్టాలను చవిచూస్తున్న పంపిణీదారుడు నాగవంశీ అంటున్నారు సినీ విశ్లేషకులు. మామూలుగా అయితే ఏ పంపిణీదారుడైనా ఏదో ఒక ఏరియాకో 2 ఏరియాలకో తప్పితే 3 ఏరియాలకో ఒక సినిమా రైట్స్ తీసుకుంటాడు. కానీ అపారమైన నమ్మకాన్ని వార్ 2 పై పెంచుకున్న నాగవంశీ వార్ 2 తెలుగు రాష్ట్రాల డిస్ట్రిబ్యూషన్ రైట్స్ను ఏకంగా 85 కోట్ల రూపాయల వరకు పెట్టి కొన్నారంటున్నారు. కానీ దురదృష్టవశాత్తు ఆ చిత్రం దారుణమైన నెగిటివ్ టాక్తో డిజాస్టర్ రిజల్ట్ను ఎదుర్కొంటోంది. ఆ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ రన్లో 30-35 కోట్లకు మించి షేర్ వసూలు చేసే అవకాశాలు లేవు. అంటే టోటల్ లాస్ 50 కోట్లకు పైగానే అన్నమాట. అసలు నాగవంశీ గుడ్డిగా ఈ చిత్రానికి అంత డబ్బును వెచ్చించి ఎలా తెలుగు రాష్ట్రాల రైట్స్ తీసుకున్నారు అనే ప్రశ్న వేస్తుంటే వచ్చే సమాధానం ఒకానొక పిఆర్ మాటలు నమ్మి మోసపోయే నాగవంశీ ఏకంగా 85 కోట్ల వరకు వార్ 2 పై పెట్టారు అంటున్నారు. తీరా సినిమా విడుదలై ఫలితం తారుమారు కావడంతో డిప్రెషన్కు లోనైన నాగవంశీ ప్రస్తుతం ఎక్కడా కనబడడం లేదు. ప్రెస్ మీట్లు కూడా కండక్ట్ చేయడం లేదు. ఆయన దుబాయ్ వెళ్లిపోయారనే పుకార్లు కూడా వినబడుతున్నాయి, కానీ అవి వట్టి పుకార్లు మాత్రమే అని మరికొంతమంది అంటున్నారు. అయితే ప్రస్తుతం నాగవంశీ నిర్మిస్తున్న మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తున్న మాస్ జాతర అండర్ ప్రొడక్షన్లో ఉంది. ఈ చిత్రాన్ని త్వరలోనే రిలీజ్ చేసి ఆ చిత్రాన్ని బ్లాక్ బస్టర్గా మలచగలిగితే వార్ 2 వల్ల వచ్చిన నష్టాలను కొంతవరకైనా రికవరీ చేసే అవకాశం ఉందంటున్నారు సినీ విశ్లేషకులు.